హాయ్ అండి. మాకు క్రిస్మస్ సెలబ్రేషన్ ఎలా జరిగిందో ఈ వీడియోలో మొత్తం నేను చూపించేస్తాను. ఇది కంటిన్యూగా చూడండి. ఇది మాకు చిన్న పాప బ్లూ కలర్ డ్రెస్ వేసుకుంది కదా, అకీరా పాప జింగిల్ బెల్ డ్యాన్స్ వేస్తూ ఉంది. చాలా రోజుల నుంచి బాగా ప్రాక్టీస్ చేశారు. ఓకే, పర్వాలేదు, కొంచెం ఒకే రకంగా కాకపోయినా బాగానే వేస్తున్నారు పిల్లలు. కానీ చూడముచ్చటగా ఉన్నారు. కానీ పాప మాత్రం కొంచెం వేరే డ్రెస్లో ఉంది. వైట్ డ్రెస్ ఆల్రెడీ ఒక డ్యాన్స్కి వేసేసింది, అందుకని వేరే డ్రెస్ మార్చాము. అందువల్ల కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంది. చూసి అలాగే వేసేస్తూ ఉంది. చిన్నప్పటి నుంచి పిల్లలకి ప్రతి ఒక్కటి అలవాటు చేయాలి కదా, అందుకని డ్యాన్స్లో కానీ వాక్యంలో కానీ ప్రతి దాంట్లో పాప కొంచెం యాక్టివ్గానే ఉంటుంది. అందరి పిల్లలతో పోల్చుకుంటే కొంచెం హైపర్ యాక్టివిటీ పాప. పెద్ద పాప కొంచెం సైలెంట్. ఇట్లాగా వీళ్ళ ప్రాక్టీస్ మాత్రం చాలా అంటే ఒక 3 వీక్స్ కంటిన్యూగా నేర్పించారు. కింద వాళ్ళ మేడం కూర్చొని వాళ్ళ యాక్షన్ చేసిస్తూ ఉంటే అది చూసి పైన ఉన్న పిల్లలు వేస్తున్నారు. చిన్నపిల్లలు కదా, వేయలేక కొంచెం ఇబ్బంది పడుతున్నారు. మా క్రిస్మస్ సెలబ్రేషన్ అయితే చాలా బాగా జరిగిందండి. పిల్లలకి డ్యాన్స్ అయిన తర్వాత కూడా గిఫ్ట్లు కూడా వాళ్ళకి ఇచ్చారు. ఆ గిఫ్ట్లు చూసిన తర్వాత వాళ్ళలో ఉన్న హ్యాపీనెస్ అయితే నేనైతే అసలు మాటల్లో చెప్పలేను. ఇప్పుడు వచ్చి పెద్ద పిల్లలు వేస్తున్నారు డ్యాన్స్. రారాజు పుట్టాడు అని ఆ పాటకి డ్యాన్స్ వేస్తున్నారు. ఒకే కలర్ డ్రెస్లో పిల్లలంతా. మధ్యలో ఉంది కదా ఆరాధ్య, ఆ పాప మా పెద్ద పాప. చాలా బాగా డ్యాన్స్ మాత్రం చాలా బాగా వేస్తుంది. డ్యాన్స్ అయిపోయిన తర్వాత చర్చిలో పాటలు పాడి చిన్న పాప పాట పాడుతూ ఉంది. మేము ఒక ఫ్యామిలీ ఈ ప్లేస్ వచ్చి పెన్నా నది దగ్గరండి. ఈ దాటుకొని మేము మా చర్చికి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ ఒక 10 నిమిషాలు స్పెండ్ చేసాము. చర్చి అయిన తర్వాత ఇక్కడే ఫొటోస్ దిగి, అంటే ప్రతి సంవత్సరం ఇక్కడ ఒక ఫోటో దిగుతాము. పోయిన సంవత్సరం కూడా దిగాము. అలాగే ఇక్కడే వచ్చి కొద్దిగా ఫొటోస్ దిగుతూని కొద్దిసేపు ఆడుకొని పిల్లలు. చిన్న పాప అయితే ఇక్కడ జారే బడ్డలాగా జారుతూ ఉంది. చాలా బాగా ఎంజాయ్ చేశారు. క్లైమేట్ కూడా కొంచెం కూల్గానే ఉంది. ఎండ కూడా ఏమనిపించలేదు. ఇది వచ్చేసి పెన్నా నదికి ఆపోజిట్లో రాజశేఖర్ రెడ్డిది ఒక స్టాచ్యూ, ఒకటి పెద్ద విగ్రహం ఒకటి కట్టారు ఆయనకి గుర్తుగా. ఆయన చాలా చూడండి, డ్యామ్ మాత్రం చాలా అంటే చాలా స్ట్రాంగ్గా బాగా కట్టారు. చాలామంది వచ్చి ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు. ఇది మా ఇంట్లో ఉన్నటువంటి ప్రీ క్రిస్మస్. మళ్ళీ ఫస్ట్ వన్స్ మోర్. నెక్స్ట్ వచ్చి మేము ఎంజీ మాల్కి వెళ్ళాము. ఈవినింగ్ మా ఇంట్లో డెకరేషన్ అంతా చేశారు కదండి, ఇదంతా మా పిల్లలు చేశారు. పైన మాత్రం డెకరేట్ చేశాను. ఇంకా సాయంత్రం కూడా కొంచెం పిల్లలకి ఆడుకుంటారు కదా అని ఎంజీ మాల్కి వెళ్ళాము. అక్కడ వచ్చి ఇవన్నీ చూసి అది కావాలి ఇది కావాలి అని కొంచెం బాగా ఆర్డర్ చేశారు పిల్లలు. ఎంజీ మాల్లో డెకరేషన్ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా చేశారండి. ఇది చూస్తూ ఉండిపోతున్నారు పిల్లలైతే. అక్కడ శాంటా దగ్గర అయితే డ్యాన్స్ వేస్తూ ఉంది వెనకాల శాంటా. మా పాప అయితే ఆ శాంటాని చూస్తూ ఉంది ఎక్కువగా. అక్కడి నుంచి అయితే అసలు కదలలేదు. చూడండి, పెద్ద పాప చిన్న పాప ఇద్దరు కలిసి అక్కడ ఫొటోస్ దిగారు. డెకరేషన్ మాత్రం అండి ఎంజీ మాల్లో చాలా చక్కగా తీశారైతే. శాంటా అయితే కొద్దిసేపు కదలలేదు. ఏంటి కదలలేదు అనే టయానికి మళ్ళీ ఇట్లాగా డ్యాన్స్ వేస్తూ ఉంది.
క్రిస్మస్ రోజు అయితే అండి చాలా అంటే చాలా బిజీగా ఉంది, అసలు రాలేకపోయాము. ఇది నెక్స్ట్ డే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లల్ని తీసుకొచ్చాను. ఆ రోజంతా వాతావరణం కూడా కొంచెం అంటే వర్షం పడుతూ ఉండింది. బయటకు తీసుకొచ్చి పిల్లలు కూడా కొంచెం బాగా అలసిపోయారు కదా అని ఇంట్లోనే ఉన్నాము. నెక్స్ట్ డే వచ్చి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇక్కడ తీసుకొచ్చాను. వచ్చిన తర్వాత ప్రతి ఒక్క దాంట్లో ఎక్కాలని పెద్ద పాప ట్రై చేస్తూ ఉంది. ఇక్కడికి ఒక కార్డు కొనుక్కోవాలి ఎంజీ మాల్లో. ఈ విధంగా గేమ్స్ ఆడాలంటే పాపనైతే సాఫ్ట్ ప్లే అని చెప్పేసి చిన్న పాపని పంపించేసాను. ఒక హాఫ్ అన్ అవర్ చాలా బాగా ఆడుకుంటున్నారు దాంట్లో. అంతలోపల పెద్ద పాపని ఏదన్నా ఆడిద్దాము అని చెప్పేసి పెద్ద పాపని తీసుకుని వెళ్ళాను. ఇదొట్టి సాఫ్ట్ ప్లే అండి. ఇక్కడ పిల్లలు హాఫ్ అన్ అవర్ వరకు ఆడుకోవచ్చు. అది 225 రూపీస్ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్కి. ఇప్పుడు పెంచారు, అంతకుముందు అయితే 150 ఉన్నింది. ఇప్పుడు 2025 కదండి, ఎక్కువ వస్తుంది అని చెప్పి కొంచెం ఎక్కువగానే పెంచారు. అయితే పిల్లలు మాత్రం హ్యాపీగా ఆడుకోవచ్చు, డబ్బు పోతే పోనీ అని. సాక్స్ లోపలికి రావాలి, మనము పేరెంట్స్ ఎవరైనా ఒకరు అవైలబుల్గా ఉంటారు, మనం సాక్స్ వేసుకొని లోపలికి రావాలి. సాక్స్ వచ్చి 20 రూపీస్. పిల్లల సాక్స్ కూడా ఇక్కడ అమ్ముతారు. నేను కొనుక్కున్నాను కాబట్టి పాతవే నేను తీసుకొని వచ్చాను. ప్రతి పాప అయితే ప్రతి ఒక్కటి ఆడిందండి. ఈ బాల్స్లో అయితే అసలు చెప్పబడలేదు. పిల్లలైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఆడుకుంది. టైమే తెలియలేదు అక్కిరాకి. చాలా జాలీగా ఆడుకుంది, ప్రతి ఒక్కటి ఆడుకునింది పాప అయితే. నాకైతే కొంచెం రేట్ అనిపించినా కానీ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా అని దీంట్లోకి తీసుకొచ్చాను. జంపింగ్ చేసింది ఒక 10 నిమిషాలు వచ్చి జారేబండ ఆడింది. తర్వాత ఇక్కడ కిచెన్ కూడా చేసింది ఒక 10 నిమిషాలు. ఇక్కడ జెంట్స్ కూడా ఎవరో ఒకరు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ బొమ్మలండి. చూడండి, ఇంకొక పాప ఎడు కడుతూ ఉంది. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకు మాత్రం బోర్ ఎక్కదండి. ఒక 1 అవర్ కూడా ఉంచినా కానీ కంటిన్యూగా ఆడుతూనే ఉంటారు. మీరు కానీ నెల్లూరులో ఉన్నట్టయితే దీనికి కొంచెం బాగుంటుంది. మేము షాపింగ్కి వచ్చేసాం నేసన.